హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంకాస్ కిచెన్. ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను ఫ్రెండ్స్. మినపప్పు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు నానబెట్టుకోవాలి. ఇది 1 అవర్ నానబెడితే సరిపోతుంది. ఇన్స్టెంట్ దోశలు వేసేసుకోవచ్చు. సో నానబెట్టి ఒక 3-4 టైమ్స్ వాష్ చేసేసుకొని మిక్సీలోకి తీసుకోండి. మిక్సీలోకి తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేయండి. అల్లం, పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టేసేయండి. మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి బ్యాటర్ అయిపోతుంది కదా, వాటర్ వేసి ఫైన్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి బాగా ఒకసారి గంటతో మిక్స్ చేసేయండి. తర్వాత ఇక్కడ ప్యాన్ పెట్టేసి ఇక్కడ నేను ఉల్లిపాయతో ఆయిల్ మొత్తాన్ని అలా స్ప్రెడ్ అవుట్ చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే దోశలకి. సో తర్వాత మనం ఇంకా దోశల్లో వేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు. వీటితో పాటు నా బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇంకా రాగి జావా, నెక్స్ట్ వీడియోలో రాగి జావాని అప్లోడ్ చేస్తాను. ఎలా చేయాలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. బాయ్ బాయ్.